హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు సోనీ వచ్చేసి ఒక కొత్త మొబైల్ అనౌన్స్మెంట్ చేసింది. దీని పేరు వచ్చేసి సోనీ xperia L4 అనమాట. సోనీ చాలా రోజుల నుంచి మన ఇండియాలో మొబైల్ ఫోన్స్ అనేది లాంచ్ చేయడం లేదు ఫ్రెండ్స్. మేబీ ఈ మొబైల్ ఫోన్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. మనకు రూమర్స్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలోకి వస్తుందని రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి సోనీ xperia L4 యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఒక లెట్స్ గెట్ started. ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ గ్లాస్తో వస్తుంది, అదే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్తో వస్తుంది, అదే చుట్టూ ఫ్రేమ్ కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క వెయిట్ చూసుకుంటే 178 grams అనేది దీని యొక్క వెయిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.7 inches IPLCD ప్యానల్తో వస్తుంది. ఇది హెచ్డి డిస్ప్లే. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 720x1600 పిక్సెల్స్ అనేవి ఈ మొబైల్ ఫోన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే ఇది 79.5% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. దీంట్లో PPI డెన్సిటీ చూసుకుంటే 295 PPI డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది వాటర్ డ్రాప్ నాచ్ కెమెరాతో వస్తుంది. సింగిల్ సెల్ఫీ కెమెరా, 8 MP కెమెరా ఇచ్చారు. దీని ఒక అపర్చర్ వచ్చేసి f2.0 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా చూసుకుంటే 13 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపర్చర్ వచ్చేసి f2.0 అనేది ఉంది. అలాగే 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపర్చర్ వచ్చేసి f2.2 అనేది ఉంది. అలాగే 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని ఒక అపర్చర్ వచ్చేసి f2.4 అనేది ఉంది. ఇలా టోటలీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, విత్ LED ఫ్లాష్తో. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి 1080p 30fps లో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek వాళ్ళది Helio P22 ప్రొసెసర్ అనేది వాడారు ఫ్రెండ్స్. ఇది 12 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో GPU చూసుకుంటే పవర్ VR GE8320 GPU అయితే ఈ మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే ఏ ర్యామ్ వాడారు అనేది మెన్షన్ చేయలేదు. స్టోరేజ్ చూసుకుంటే eMMC 5.1 స్టోరేజ్ అయితే ఈ మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు 3580 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొచ్చారని అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో సెన్సార్స్ చూసుకుంటే యాక్సిలోమెట్రీ, అలాగే ప్రాక్సిమిటీ, అలాగే కంపాస్, ఇలా సెన్సార్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఇది మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే మనకు వైఫై ఉంటుంది. ఇది మనకు డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 2 GHz బ్యాండ్కి కూడా స్మార్ట్ వాచ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.0 ఉంటుంది. అలాగే NFC ఇచ్చారు. అలాగే USB Type-Cతో వస్తుంది. ఇక సిమ్ ఫెసిలిటీ చూసుకుంటే ఇది మనకు డ్యూయల్ సిమ్తో రాదు ఫ్రెండ్స్, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇక దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ చేయలేదు. ఇక ఈ మొబైల్ ఫోన్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ 2 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ. టోటల్లీ 2 కలర్ వేరియంట్స్లో మనకు ఈ మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ ప్రైస్లో మేబీ 15,990కి లాంచ్ చేయొచ్చు అని మనకు రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్ అయితే కన్ఫర్మ్ కాదు. మేబీ ఇదే ప్రైస్లో మన ఇండియాకి తీసుకొచ్చిన సక్సెస్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇదే బడ్జెట్లో మనకు స్నాప్డ్రాగన్ 660, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో మనకు మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇది మొబైల్ ఫోన్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా ఓల్డ్ ప్రాసెసర్ వాడారు, Helio P22 ప్రాసెసర్ అనేది వాడారు. ఇది మనకు 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మేబీ ఈ మొబైల్ ఫోన్ ఇండియాకి రావచ్చు అని అయితే మనకు కొన్ని రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మేబీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా లీక్స్ అయితే రావచ్చు, ఈ మొబైల్ ఫోన్ ఇండియాలోకి లాంచ్ చేయొచ్చా లేదా అనే దాని గురించి అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియో. నేను మీకు వచ్చేసి సోనీ xperia L4 యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.